హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమో మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, అసలు చాలా డబ్బులు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నంత డబ్బు లేదు, కానీ సెకండ్ ఆప్షన్లో కొంచెం డబ్బు ఉంది. కానీ దాంతోపాటు ఒక మంచి ఇల్లు ఉంది, మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని, అవసరమైన ట్రిప్స్కి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఇదే క్వశ్చన్ని ఒక సర్వేలో అడిగినప్పుడు ఏం తెలిసిందంటే చాలామంది ఫస్ట్ ఆప్షన్నే సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే అందులో చాలా డబ్బులు ఉన్నాయి. కానీ 2025లో నేను నేర్చుకున్న మొదటి లెసన్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అంటే జస్ట్ సేవింగ్స్ కాదు, హ్యాపీనెస్ కూడా. బడ్జెట్ ఉండాలి కానీ ఓవర్ కంట్రోల్ వద్దు. ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంటే, కానీ దానికన్నా ఎంజాయ్మెంట్ కూడా ముఖ్యమే. అంటే సింపుల్గా చెప్పాలంటే రోజు బిర్యానీ తినాలా లేకపోతే రోజు పెరుగన్నమే తినాలా అని కాదు, బ్యాలెన్స్ ఉండాలి. న్యూ ఇయర్లో మనకి ఎంత జ్ఞానోదయం ఎలా అయిపోయింది అనుకుంటున్నారా? అది చెప్తా, అది ఎలా జరిగిందో కూడా చెప్తా, దానికి కారణమైన పుస్తకం పేరు కూడా చెప్తాను. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఈ వీడియోకి బేసిక్గా మెయిన్ కారణం ఎవరంటే ప్యాట్రిస్ వాషింగ్టన్. ఈవిడ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అమెరికాలో చాలా పుస్తకాలు రాశారు, అండ్ ఈవిడ ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్ కూడా. అయితే ఈవిడికి లైఫ్లో జరిగిన కొన్ని విషయాల వల్ల మనకి ఈ పుస్తకం వచ్చింది. ఈ ప్యాట్రిస్ వాషింగ్టన్ జర్నీ ఏంటంటే ఎర్లీ 20sలోనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లాగా మారిపోయింది, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చాలా డబ్బులు సంపాదించింది. బట్ 2008లో వచ్చిన రెసిషన్ వల్ల వచ్చిన డబ్బు, ఆ సంపాదించిన డబ్బు అంతా కూడా పోగొట్టుకుంది. అండ్ ఆ టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఆవిడ రియలైజ్ అయింది ఏంటంటే వెల్త్ క్రియేషన్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అని. అండ్ ఆవిడ జర్నీలో ఒక 6 pillars మెయిన్ అని, వెల్త్ క్రియేషన్ అంటే ఈ 6 pillars మన దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి ఆవిడ అంటుంది. అండ్ ఈ 6 pillars ఆఫ్ వెల్త్ క్రియేషన్ గురించి ఒక పుస్తకం కూడా రాసింది. ఆ పుస్తకం పేరే రీడిఫైన్ వెల్త్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఈ రోజు వీడియోలో మనం ఈ 6 pillars గురించి మాట్లాడుకుందాం. మన లైఫ్ని మార్చే ఈ 6 pillars ఏంటి, మన వెల్త్ని క్రియేట్ చేసే ఈ 6 pillars ఏంటి అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో పిల్లర్ నెంబర్ 1, ఫిజికల్ హెల్త్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ మీకు వచ్చింది, డ్రీమ్ పార్ట్నర్ కూడా మీకు దొరికింది. మీరు ఆ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకునే లోపల మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఈ డ్రీమ్స్ అన్నీ నెరవేరి లాభం ఉందా? లేదు. ఈ పుస్తక రచయిత వాషింగ్టన్ స్టోరీ కూడా ఇలాగే ఉంది. ఎర్లీ కెరియర్లో హెల్త్ని ఇగ్నోర్ చేసింది, వర్క్ ఫస్ట్ అని ఫిక్స్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన టైంలో వెళ్ళలేదు, అశ్రద్ధ చేసింది. ఆ తర్వాత ఒక రోజు ఫుడ్ పాయిజనింగ్తో ఎమర్జెన్సీ రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ డాక్టర్స్ చెప్పారు మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా మీకు వస్తాయని చెప్పేశారు. అంటే తన డ్రీమ్ లైఫ్ కోసం తాను డబ్బులు వెనక పరిగెడుతుంటే డాక్టర్ ఏమో వచ్చి దీనివల్ల ఉపయోగం లేదని చెప్పేశాడు. అండ్ ఇక్కడ ఆవిడ బాడీ ఒకటే కాదు, ఆవిడ మైండ్ కూడా పాడైపోయింది. మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే లైఫ్లో వచ్చే ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సక్సెస్ వచ్చినా మనం ఎంజాయ్ చేయలేం, మన బ్రెయిన్ బాగోకపోతే. సో ఆవిడ ఒక టెక్నిక్ మనకు చెప్తున్నారు, అదే పాజిటివ్ ఎఫర్మేషన్స్. మన ఛానల్లో చాలాసార్లు ఎఫర్మేషన్స్ గురించి చెప్పాం, మంచి మంచి ఎఫర్మేషన్స్ కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఈవిడ ఇది సజెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ. మన బ్రెయిన్కి తానంతటా అదే రీవైర్ చేసుకునే పవర్ ఉంది. సో దాన్ని యూస్ చేసుకోవాలి. మనకి నెగిటివ్ థాట్స్ వస్తే మనకి నెగిటివ్ థాట్స్ వస్తానే ఉంటాయని అనుకుంటే సరిపోదు. పాజిటివ్ థాట్స్తో నెగిటివ్ థాట్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు. రోజు మిర్రర్ ముందు నుంచుని నేను ఫోకస్డ్ పర్సన్ని, నాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి అని రిపీటెడ్గా చెప్పుకున్నారనుకోండి, మొదట కొంచెం ఆక్వర్డ్గా ఉండొచ్చు, కానీ కంటిన్యూ చేయండి. రైటింగ్లో రాయండి, మైండ్లో థింక్ చేయండి. టైంతో పాటు ఆటోమేటిక్గా పాజిటివ్ మైండ్ సెట్ మీలో డెవలప్ అవుతుంది. సో ఈవిడ చెప్పిన పిల్లర్ నెంబర్ 1, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. అండ్ పిల్లర్ నెంబర్ 2, రిలేషన్షిప్స్. ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ కోసం పరిగెడుతున్నాం, కానీ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ రా చారి అని ఎంతమంది చెప్పినా మనం వినట్లేదు అనుకోండి, తర్వాత బాధపడాల్సిందే. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో కనెక్షన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ సక్సెస్కి చాలా ముఖ్యం. మార్క్ జకర్బర్గ్ లాంటోడు, అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ కూడా ఫ్యామిలీ టైంకి సెపరేట్గా టైం అలొకేట్ చేస్తున్నాడు. సో మీరు ఆ టైం అలొకేట్ చేస్తున్నారా? అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పేపర్ మీద ఇది రాయండి. లాస్ట్ 1 weekలో ఫ్యామిలీతో ఎంత టైం మీరు స్పెండ్ చేశారు, ఫ్రెండ్స్తో ఎన్నిసార్లు మాట్లాడారు. ఇది కనుక మీరు రాసుకున్న తర్వాత అసలు ఎన్నిసార్లు మీరు మాట్లాడారు అనేది చూస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. మీరు కనుక బాగానే మాట్లాడుతున్నారంటే వెరీ గుడ్, మీ పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ మీరు కనుక సరిగ్గా మాట్లాడటం లేదు, రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవడం లేదంటే మీరు దీని మీద వర్కౌట్ చేయాల్సిన పని ఉంది. రిలేషన్షిప్స్ ఆర్ లైక్ ప్లాంట్స్, వాటర్ డైలీ ఫర్ బెటర్ గ్రోత్. రిలేషన్షిప్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. మీరు ఫస్ట్ ఫ్యామిలీతో స్టార్ట్ చేయాలి, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వెళ్ళాలి.
ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీలో కూడా ఇదే చెప్పారు. క్లోజ్ సర్కిల్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల టఫ్ టైమ్స్ లో సపోర్ట్ అతనికి దొరికింది అని. 2018లో క్యాపిటల్ వన్ చేసిన సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. 50% మందికి ఎవరు నా మాట వినట్లేదు అనే ఫీలింగ్ ఉందంట. మీరు అలాంటి పర్సన్ అవ్వకూడదు. లిజనింగ్ అంటే జస్ట్ ఓకే అని అనుకోవడం కాదు. ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. వినకపోతే మనల్ని అస్సలు పట్టించుకోరు. రిలేషన్షిప్స్లో ఇది చాలా ముఖ్యం. ఎదుటి వాళ్ళ మాట వినడం చాలా ముఖ్యం. ఈ పుస్తక రచయిత వాషింగ్టన్ స్టోరీ ఒకటి చూద్దాం. తనకి ఫోన్లో బిజీగా ఉండగా తన డాటర్ వచ్చి ఏదో స్టోరీ చెప్తుంది, తన లైఫ్లో జరిగిన విషయాలు చెప్తుంది. కానీ అదంతా వినకుండా అలాగా యా గుడ్ అని అనేసింది. అక్కడే వాళ్ళ డాటర్ తెలుసుకుంది, ఈవిడ నా మాట వినట్లేదు, అసలు నా మీద ఈవిడికి ఇంట్రెస్ట్ లేదు అని ఒక చిన్న పిల్ల ఈవిడిని జడ్జ్ చేసేసింది. అండ్ ఆ తర్వాత ఈ రచయితకి చుక్కలు కనబడ్డాయి. సో రిలేషన్షిప్స్లో ఎదుటి వాళ్ళ మాట వినటం చాలా ముఖ్యం. అలాగే రిలేషన్షిప్స్లో చాలా ముఖ్యమైనది టైం వాల్యూ. ఆఫీస్ మీటింగ్స్కి లేట్గా వెళ్తే బాస్కి రెస్పెక్ట్ ఉండదు. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా పంక్చువల్గా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని సీరియస్గా తీసుకోరు. ఇంకా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకుంటే మీ వాల్యూస్, మీ గోల్స్ మ్యాచ్ అయ్యే పీపుల్ని చూస్ చేసుకోండి. ఉదాహరణకి మీరు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే ఫోటోగ్రఫీ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ కమ్యూనిటీస్లో యాక్టివ్గా ఉండండి. లింక్డ్ఇన్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఒక గోల్డెన్ రూల్ తెలుసుకుందాం. రిలేషన్షిప్స్లో ఫస్ట్ మీరు ఇవ్వడం స్టార్ట్ చేయాలి, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సోషల్ మీడియాలో పాజిటివ్గా కామెంట్ చేయడం నేర్చుకోండి, నెగిటివ్గా కాదు. మీకు ఎవరు రిటర్న్లో ఏమీ చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరు పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి. సచిన్ టెండూల్కర్ కూడా ఇనీషియల్ డేస్లో క్రికెట్లో హెల్ప్ తీసుకునేవాడు అండ్ ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. సో ఇక్కడ గివ్ అండ్ టేక్ కాదు, గివ్ అండ్ గ్రో అనే యాటిట్యూడ్తో మనం రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలి. జెన్యూన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే లైఫ్లో ఎక్కడ సపోర్ట్ కావాలో అక్కడ మనకి సపోర్ట్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. అండ్ వెల్త్ క్రియేషన్లో థర్డ్ పిల్లర్ మీ స్పేస్, మీ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్ చూస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోతుంది. ఆఫీస్ డెస్క్ మెస్సీగా ఉంటే మైండ్ కూడా మెస్సీగా ఉంటుంది. రూమ్ నీట్గా ఉంటే థాట్స్ కూడా క్లియర్గా ఉంటాయి. మన లైఫ్ కనుక సక్సెస్ అయ్యింది అనుకోండి, ఆ సక్సెస్ స్టోరీలో మన చుట్టూతో ఉన్న స్పేస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పుస్తక రచయిత వాషింగ్టన్ ఎర్లీ కెరియర్లో తన ఆఫీస్ని చూసింది. ఏముంది అక్కడ? ఎక్సైజ్ ఎక్విప్మెంట్, వాషింగ్ మెషిన్, ఒక స్టవ్. ఇలా బిజినెస్ ఓనర్ ఆఫీస్లా కాకుండా ఏదో స్టోర్ రూమ్లా తన ఆఫీస్ ఉంది. తాను బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ తన స్పేస్ని ఒక రైటర్లా, ఒక ఆథర్లా డిజైన్ చేయాలని తెలుసుకుంది, స్టార్ట్ చేసింది. అండ్ ఈవిడ ఈ పుస్తకంలో ఒక షాకింగ్ రీసెర్చ్ కూడా చెప్తున్నారు. చాలామంది 2.5 days per year లాస్ట్ ఐటమ్స్ కోసం వెతుక్కుంటూ కూర్చుంటారంట. మరి మనం కూడా అలాగే ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. స్పేస్ని ఆర్గనైజ్ చేసాం అనుకోండి, వస్తువు పోయింది అనే ఆలోచన రాదు, వస్తువు పోదు కూడా. ఫస్ట్ స్మాల్గా స్టార్ట్ చేయండి, చిన్న చిన్నగా చేయండి. ఉదాహరణకు మీ చుట్టూతో ఉన్న బెడ్ క్లీన్ చేయడమో లేదా మీ పుస్తకాలను సరిగ్గా పెట్టుకోవడం, ఇలాంటివి చేయండి. స్మాల్ విన్స్ నుంచి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయండి. అలాగే రూమ్లో ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడం కోసం సెన్సరీ ఎలిమెంట్స్ యాడ్ చేయండి. మార్క్ జకర్బర్గ్ కూడా తన ఆఫీస్ని ఎలా డిజైన్ చేశాడంటే క్రియేటివిటీ కోసం ప్లాంట్స్ పెట్టాడు, ఫోకస్ కోసం బ్లూ కలర్ వాల్స్ ఎక్కువగా యూజ్ చేశాడు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫేవరెట్ మ్యూజిక్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి. సిగ్నేచర్ సెంట్ క్యాండిల్స్ పెట్టండి. ఆ పాటలు వినండి, ఈ సెంట్ క్యాండిల్స్ వాసన చూస్తూ హ్యాపీగా పనిచేసుకోండి. సో రేపు మార్నింగ్ లేచి ఫస్ట్ మీ రూమ్ని అబ్జర్వ్ చేయండి. అది మీ డ్రీమ్స్కి మ్యాచ్ అవుతుందా? చేంజెస్ ఏమైనా చేయాలా ఆలోచించండి. స్పేస్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది, గుర్తుంచుకోండి. అలాగే వెల్త్ క్రియేషన్కి ఫోర్త్ పిల్లర్ స్ట్రాంగ్ బిలీఫ్. మీకంటూ ఒక మంచి బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. మీరు ఎంతో మంది సక్సెస్ స్టోరీస్ వినే ఉంటారు అండ్ ఆ సక్సెస్ స్టోరీస్ అన్నిటిలో కూడా ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది, అదే స్ట్రాంగ్ ఇన్నర్ బిలీఫ్ సిస్టమ్. స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతని బిలీఫ్ సిస్టమ్ మెడిటేషన్ మీద బిల్డ్ అయింది. మార్క్ జకర్బర్గ్ అయితే ఫిలాసఫీతో తన ఇన్నర్ బిలీఫ్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాడు. అలాగే ఈ పుస్తకంలో వాషింగ్టన్ ఏం చెప్తుందంటే పర్పస్ లేకుండా సక్సెస్ అంటే బిల్డింగ్ వితౌట్ ఫౌండేషన్ లాంటిది. మరి పర్పస్ని ఎలా డిస్కవర్ చేయాలి? ఒక పేపర్ తీసుకోండి, పెన్ను పట్టుకోండి, మీ ప్యాషన్ ఏంటనేది రాయండి. ప్రపంచానికి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారనేది రాయండి. అసలు మీకున్న వాల్యూస్ ఏంటనేది రాయండి. ఇలా రాస్తున్నప్పుడు మీ ప్యాషన్ ఏంటనేది మీకు ఆటోమేటిక్గా బయటపడుతుంది. ఇన్నర్ స్ట్రెంత్ కోసం డైలీ రొటీన్ చాలా ముఖ్యం. మెడిటేషన్ ట్రై చేయండి. జర్నలింగ్ చాలా ముఖ్యం, అది కూడా చేయండి. రాయండి. మీ మైండ్లో వచ్చిన ప్రతి మాటల్ని బయటికి రాయండి. ఎందుకంటే మీ థాట్స్ కొన్నిసార్లు నెగిటివ్ అయితే జర్నలింగ్లో రాయటం వల్ల, అంటే ఒక పుస్తకంలో రాయటం వల్ల బయటకు వెళ్ళిపోవచ్చు. బిల్ గేట్స్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో దీని గురించి చెప్పారు. అలాగే ఆయన పొద్దున్నే లేచి మెడిటేషన్ చేస్తారని కూడా చెప్పారు. ఎందుకంటే మైండ్ క్లియర్గా ఉంటుంది, డెసిషన్స్ బెటర్గా తీసుకుంటారు. మనం కనుక ఇలాంటి వాల్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి. మీరు హానెస్ట్గా బిజినెస్ చేస్తున్నారనుకోండి, క్లయింట్స్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు. బికాస్ మీరు ట్రస్ట్ని బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ. సో మిర్రర్ ముందు నిలబడి ఒకసారి మీతో మీరు చెప్పుకోండి, ఐ ఆమ్ అలైన్డ్ విత్ మై పర్పస్. నా పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను అండ్ ఆ పర్పస్ వైపే వెళ్తున్నాను అని 5 times a day చెప్పండి. డైలీ ప్రాక్టీస్ చేయండి.
టైంతో పాటు పర్పస్ మీద క్లారిటీ వస్తుంది, డెసిషన్స్ తీసుకుంటాం మీకు ఈజీ అయిపోతుంది. అండ్ 5th పిల్లర్ వచ్చి వర్క్, అంటే మీరు చేసే పని. ఒక పర్సన్కి ర్యాప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని అనుకుందాం. చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, చాలా షోస్ కోసం ట్రై చేస్తున్నాడు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కానీ నెల నెల అతని బిల్స్ అతను పే చేయలేకపోతున్నాడు. జనాలు కూడా అతని ర్యాప్ని ఎక్కువగా ఎంజాయ్ చేయడం లేదు, వినడం లేదు. సో అతను అనుకున్న అతని ప్యాషన్ అతనికి హ్యాండ్ ఇచ్చింది. అంటే అది అతని ప్యాషన్ కాకపోవచ్చు. మరి మన ప్యాషన్ని, అంటే మనం చేయాల్సిన ఐడియల్ జాబ్ని ఎలా వెతికి పట్టుకోవాలి? సో ఈ పుస్తకంలో రచయిత ప్రతి మనిషిలో 3 విషయాలు గుర్తించాలని చెప్తున్నారు. అందులో మొదటిది గిఫ్ట్స్, రెండోది పర్పస్ అండ్ మూడోది కాలింగ్. మనలోని రియల్ గిఫ్ట్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మీలో న్యాచురల్గా వచ్చే టాలెంట్స్ ఏంటి? ఉదాహరణకి మార్క్ జకర్బర్గ్కి కోడింగ్ న్యాచురల్గా వచ్చింది, బిల్ గేట్స్కి చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ న్యాచురల్గా వచ్చింది. అలాగే మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి, స్పెషల్ క్వాలిటీ ఏంటి? ఒక పేపర్ తీసుకోండి, రాయండి. నువ్వు ఈ పని బాగా చేస్తావు అని ఎక్కువగా జనాలు అన్న మాట ఏంటి? దేని గురించి అంటున్నారు? ఏం చేస్తున్నప్పుడు టైం ఎలా వెళ్తుందో మీకు తెలియడం లేదు. అంటే ఒక పని చేస్తున్నప్పుడు అలా టైం వెళ్ళిపోతుంది, ఏంటో ఎంత ఈజీగా చేస్తాను అనిపిస్తుంది చూసారా, ఆ పని ఏంటి? ఏం చేస్తున్నప్పుడు మీకు ఫుల్ఫిల్మెంట్ కలుగుతుంది, అంటే అబ్బా ఎంజాయ్ చేసా ఈ పనిని అనే ఫీలింగ్ మీకు ఏ పని చేస్తున్నప్పుడు కలుగుతుంది? ఆలోచించండి. మీకున్న గిఫ్ట్స్ ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. మీకున్న గిఫ్ట్స్ ఏంటో మీరు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది మీ పర్పస్. పర్పస్ అంటే మీ గిఫ్ట్స్తో ఎవరికి హెల్ప్ చేయగలరు, ఎలా హెల్ప్ చేయగలరు? ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ని తీసుకోండి. స్టీవ్ జాబ్స్ పర్పస్ ఏంటి? టెక్నాలజీని సింపుల్గా డిజైన్ చేసి జనాల జీవితాల్ని ఇంకా బెటర్ చేయాలి అని అనుకుందాం. సో అలా మీ గిఫ్ట్స్తో మీ పర్పస్ ఏమై ఉండొచ్చు ఆలోచించండి. మీ పర్పస్ ఏమిటో మీకు తెలిసిన తర్వాత మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ కాలింగ్. అంటే మీ గిఫ్ట్స్ అండ్ పర్పస్ కలిసి ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్లో పని చేస్తే అదే మీ కాలింగ్. ఇంకో భాషలో దీన్ని వర్క్ అని అనవచ్చు. సో ఆలోచించండి, గిఫ్ట్స్ అండ్ పర్పస్ ఎక్కడ మిక్స్ చేయొచ్చు అని. అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ జాబ్లో మీరు చేస్తున్న పనిలో కూడా మీ ఐడియల్ జాబ్ ఏమిటో తెలుసుకోవచ్చు. నెట్వర్క్ ఈవెంట్స్కి వెళ్ళండి, వాలంటీర్గా వర్క్ చేయండి, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి, అలాగే కొత్త కొత్త అవకాశాలని క్రియేట్ చేసుకోండి. సో అలాగే మీ గిఫ్ట్స్ ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీ కాలింగ్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీ వర్క్ అనేది, మీ 5th పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్గా మారుతుంది. సో లెట్స్ అలైన్ దోస్ గిఫ్ట్స్ విత్ పర్పస్ అండ్ ఫాలో యువర్ కాలింగ్. అండ్ ఈ పుస్తకంలో రచయిత చెప్పిన 6th పిల్లర్ మనీ. అసలు వెల్త్ గురించి మాట్లాడుకుంటూ చివరి పిల్లర్ మనీకి ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తున్నారా? మిగిలిన పిల్లర్స్ బ్యాలెన్స్గా లేకపోతే మనీ వల్ల యూజ్ లేదు. బిల్ గేట్స్ చెప్పాడు కదా, మనీ ఈజ్ ఎ టెరబుల్ మాస్టర్ బట్ అన్ ఎక్సలెంట్ సర్వెంట్ అని. మరి మనీని వైజ్గా ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక పవర్ఫుల్ మైండ్ సెట్తో స్టార్ట్ అవ్వాలి. మన చిన్నప్పటి నుంచి మనలో డబ్బు గురించి ఏమైనా లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయా ఆలోచించండి. ఉదాహరణకి మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని కొంతమంది అనుకుంటారు. సబ్ కాన్షియస్గా నెగిటివ్గా మనీ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే కొంతమంది డబ్బుని ఒక విషంలా, ఒక పురుగులా చూస్తారు. ఎప్పుడైతే జనాలు ఇలా చూస్తారో అప్పుడు డబ్బు సంపాదించాలి అనే కోరిక పనిచేయదు. ఇక్కడ నా అర్థం డబ్బుని తప్పుగా చూడక్కర్లా అండ్ డబ్బు ఒకటే జీవితం అని అనుకోక్కర్లా. డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం సేఫ్టీ వస్తుంది, ఏం చేయాలన్న ధైర్యం వస్తుంది. సో జస్ట్ రెస్పెక్ట్ మనీ. అండ్ ఎఫర్మేషన్స్ని నమ్మేవాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ, డబ్బు నా దగ్గరికి ప్రవహిస్తుంది అని 5 times మిర్రర్ ముందు నుంచుని చెప్పుకోండి. పాజిటివ్ మనీ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. మీరు డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బెటర్ అవుతాయి. సో ఇలాగ మనం వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియోలో మనకి 6 పిల్లర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ముందుగా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, జనాలతో మంచి రిలేషన్షిప్ ఉండాలి, మనం పనిచేసే స్పేస్ నీట్గా ఉండాలి, అలాగే మనలో బిలీఫ్ సిస్టమ్ బాగుండాలి, అండ్ అలాగే మనం చేసే పనిలో మనకు ఉన్న గిఫ్ట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి, దానికి సంబంధించి పర్పస్ ఏంటో చూసుకోవాలి, అండ్ దానికి సంబంధించిన కాలింగ్ ఏంటో మనం తెలుసుకోవాలి. అండ్ చివరిగా మనీ మీద మంచి అభిప్రాయం ఉండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. అలాగే మన జీవితంలో వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ 6 పిల్లర్స్ బ్యాలెన్స్డ్గా బలంగా ఉండాలి, లేకపోతే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. స్టీవ్ జాబ్స్ అయితే బిలియన్స్ క్రియేట్ చేశాడు, కానీ హెల్త్ నెగ్లెక్ట్ చేసి లాస్ట్లో రిగ్రెట్ అయ్యాడు. మార్క్ జకర్బర్గ్ బిలియన్స్ ఉన్న ఫ్యామిలీ టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. వారెన్ బఫెట్ బిలియన్స్ ఉన్న సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి అర్థమైంది రియల్ వెల్త్ అంటే జస్ట్ మనీ కాదు అని. సో రేపు మార్నింగ్ మిర్రర్ ముందు నిలబడి ఐఎమ్ బిల్డింగ్ వెల్త్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ అని అనుకోండి. అప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా బాగా మొదలవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.